తెలంగాణలో పెద్ద పండుగ బతుకమ్మ అయిపోయింది. ఆ తర్వాత వచ్చిన దసరా అయిపోయింది. దీపావళి ఆఖరికి కార్తీక మాసం కూడా ముగిసింది. ఇప్పుడు పెద్దగా చెప్పుకునే పండుగలేం లేవు. కానీ తెలంగాణలో మాత్రం ఏదో పెద్ద పండుగ జరుగుతున్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం చీరలు పంచుతోంది. అది కూడా గ్రామీణ ప్రాంతాల్లోనే ఎందుకు? దీని వెనకాలన్న అసలు కథ ఏంటి? తెలంగాణలో ప్రధాన పండుగలన్నీ అయిపోయాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రం ఇంకా ఏదో ఉందని హడావిడి చేస్తోంది. అందులో భాగమే మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం. ఇది కూడా గ్రామీణ ప్రాంతాల్లోనే పంచడానికి రెడీ అవుతోంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల కోసమేనని స్పష్టంగా అర్థమవుతోంది. దీన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఎప్పటి నుంచో చెబుతోంది. అయితే ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతతో ఎన్నికలకు పోతే ఓటమి తప్పదని భావించిన రేవంత్ సర్కార్ బీసీలకు 42% అంటూ మభ్యపెట్టే ప్రయత్నం చేసింది. కానీ వర్కౌట్ కాలేదు. సుప్రీంకోర్టులో చుక్కెదురు కావడంతో ఇప్పుడు మరోలా ఆలోచించారు సీఎం రేవంత్ రెడ్డి. మహిళలకు చీరలంటే ఇష్టం. గత ప్రభుత్వం ఒక్కటే చీర ఇచ్చింది. తాను అధికారంలోకి వస్తే 2 చీరలు ఇస్తానని చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అది కూడా క్వాలిటీగా ఇస్తానని చెప్పారు. అయితే ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లైనా బతుకమ్మ చీరల జాడలేదు. నాణ్యమైన చీరల పేరుతో కాలయాపన చేశారు. పెద్ద పెద్ద పండుగలైపోయాయి. పవిత్రమైన బతుకమ్మ పండుగ అయిపోయింది. అలాంటి తెలంగాణ ఆడబిడ్డలకు ఇష్టమైన పండుగకి ఇవ్వకుండా ఇందిరమ్మ జయంతికి ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కానీ అది కూడా గ్రామీణ ప్రాంతాల్లోనే పంచుతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఎన్నికలు అక్కడే ఉన్నాయి కాబట్టి. గ్రామీణ ప్రాంతాల్లో చేసింది చెప్పుకోలేక మహిళల ఓట్లను రాబట్టేందుకు ప్లాన్ చేశారు. రేవంత్ రెడ్డి సర్కార్కు ప్రతి ఎన్నిక ఒక అగ్ని పరీక్షలాగా మారుతోంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల విజయం అంతగా మైలేజ్ ఇవ్వలేదు. ఇప్పటికిప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు పోతే ఓటమి తప్పదన్న భావన అందరిలో కలిగింది. అది ముందే గ్రహించిన రేవంత్ రెడ్డి ఎప్పుడో పంచాల్సిన బతుకమ్మ చీరలను ఇప్పుడు పంచుతోంది. 6 గ్యారంటీలో ఒక్క మహాలక్ష్మితో మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం తప్పితే మిగతా అన్ని ఫ్లాప్ అయ్యాయి. అది కప్పిపుచ్చుకునేందుకు ఇప్పుడు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి ఇస్తున్న చీరలపై మహిళలు సెటైర్లు వేస్తున్నారు. పండుగల సమయంలో ఇస్తే చీరలు బాగుండేదని, ఇప్పుడు పండుగ లేదు, పబ్బం లేదు, ఇప్పుడు చీరలు పంచడం ఏంటని చర్చించుకుంటున్నారట. ఇదెక్కడి ప్రభుత్వం అని అనుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ రాకముందే పంచాలని ఆదేశించడంపై కూడా పలు అనుమానాలు వస్తున్నాయి. అసలు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ సింబలే ఉండదు. అలాంటప్పుడు కాంగ్రెస్ తరఫున ఇచ్చే ఇందిరమ్మ చీరలు ఎంతవరకు ప్రభావం చూపుతాయన్నది కాంగ్రెస్ నేతలకే తెలియాలని అనుకుంటున్నారు జనమంతా.